హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మరొక మంచి హెల్దీ టేస్టీ మనం రెగ్యులర్గా యూజ్ చేసే బటర్ రెసిపీ ఇంట్లోనే హెల్దీగా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం బయట తీసుకునే బటర్లో ప్రిజర్వేటివ్స్, ఆర్టిఫిషియల్ కలర్స్ ఎక్కువగా ఉంటాయి. అలా కాకుండా ఇంట్లోనే ఇలా హెల్దీగా టేస్టీగా చేసేసుకోవచ్చు. మనం ఎలాగో పాలైతే తీసుకుంటున్నాం, పాలలో ఉండే మీగడతో ఇలా బడ్జెట్ ఫ్రీగా కూడా సింపుల్గా చేసుకునే హెల్దీ రెసిపీ ఇది. ఇంకా లేట్ చేయకుండా హెల్దీగా టేస్టీగా చేసుకునే బటర్ రెసిపీ ఇప్పుడు చూద్దాం. దీనికోసం పాల మీగడ, పాలు వేడి చేసిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాక మనకి మీగడ వస్తుంది కదా, అలా ఒక 10 నుండి 15 రోజుల వరకు తీసుకొని నేను ఒక డబ్బాలో వేసుకొని డీప్ ఫ్రీజర్లో 10-15 రోజులు స్టోర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను బటర్ చేసుకుంటున్నాను. ఇది ఫ్రీజర్లోనే పెట్టాలి. మనం ఈ మీగడని పెరుగుతో వచ్చే మీగడతో కూడా చేసుకోవచ్చు. నేను పాలతో వచ్చే మీగడతో ఈ బటర్ అయితే చేస్తున్నాను. ఈ బటర్ చేసే ముందు మనం ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్న డబ్బాని తీసి రూమ్ టెంపరేచర్ వచ్చిన తర్వాత మిక్సీ పట్టుకోండి. అది బాగా ఫ్రీజ్ అయిపోతుంది కాబట్టి మిక్సీ పట్టుకోవడం ఇబ్బంది అవుతుంది. ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వరకు కూల్ వాటర్ వేసుకోవాలి. కూల్ వాటర్ లేనప్పుడు ఇలా ఐస్ క్యూబ్స్ వేసి ఒక టీ గ్లాస్ వరకు వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలి. పాతకాలంలో కవ్వాలతో చిలికి మీగడ తీసేవాళ్ళు. మనకంత ఫెసిలిటీస్ కానీ ఓపిక కానీ ఈ కాలంలో ఎవరికీ లేవు. కాబట్టి ఇలా మిక్సీ జార్లో అయితే సింపుల్గా తొందరగా చేసేసుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టి ఇలా మీగడంతా సపరేట్ అవుతుంది. మనకి ఎక్స్ట్రా వాటర్ అనేవన్నీ మనం తీసి ఓన్లీ మీగడనే ఇలా తీసుకొని అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ని పిండుతూ మీగడంతా పక్కన పెట్టుకోండి. ఈ మీగడను వేడి చేస్తే మనకి నెయ్యి కూడా అవుతుంది. అలాగే ఈ మీగడ మీకు సాల్టెడ్ బటర్ కావాలంటే ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడే సాల్ట్ కూడా వేసుకోవచ్చు. కాకపోతే నేను అసలు సాల్ట్ యూజ్ చేయలేదు. ఇలా కూల్ వాటర్లో ఒక 2 నిమిషాలు వేసుకోండి. నాకు మొత్తానికి 4 నుండి 5 ఉండల వరకు వచ్చాయి. ఆల్మోస్ట్ ఒక 500 గ్రామ్స్ వరకు వచ్చింది బటర్. ఇలా తీసి ఒక ప్లేట్లో వేసుకోండి. ప్లేట్లో వేసి అంత బాగా స్మూత్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల అందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అనేవి అలా సపరేట్ అయిపోతూ ఉంటాయి. చూడండి, ఎక్స్ట్రా వాటర్ సపరేట్ అవుతాయి. బటర్లో ఎంత వీలైతే అంత వాటర్ని సపరేట్ చేసుకోండి. మనం నెయ్యి చేసుకున్నప్పుడు కూడా అంతే, ఎక్స్ట్రా ఉన్న వాటర్ని తీసేస్తే తొందరగా ఫామ్ అయిపోతుంది మనకి నెయ్యి అయినా. ఇక్కడ నేను కలర్ కోసం పసుపుని యూజ్ చేశాను. ఆర్టిఫిషియల్ కలర్స్ కాకుండా న్యాచురల్గా కలర్ కోసం నేను పసుపుని యూజ్ చేశాను. ఇది కూడా పూర్తిగా ఆప్షనల్. ఇలా వేసి ఇదంతా ఈవెన్ కలర్ అయ్యే వరకు కలుపుకోండి. కలిపి స్మూత్గా చేయాలి. ఎక్కడ ఉండలుగా కానీ లేకుండా స్మూత్గా బాగా కలుపుకోండి. ఇలా స్మూత్గా కలుపుకున్న తర్వాత ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ ఒక స్క్వేర్ షేప్లో స్ప్రెడ్ చేసుకున్నాను. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒక 40 నుండి 30 నిమిషాల వరకు డీప్ ఫ్రీజర్లో ఉంచండి. మరీ ఎక్కువగా కూడా ఫ్రీజ్ అయిపోవద్దు. ఎక్కువగా ఫ్రీజ్ అయిపోతే ముక్కలు కట్ చేసుకునేటప్పుడు మనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. కట్ అవ్వదు ఈజీగా, ముక్కలు చెదిరిపోతాయి. కాబట్టి కొంచెం ఫ్రీజ్ అయిన తర్వాత ఇలా మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. ఇలా నచ్చిన షేప్లో కట్ చేసుకొని ఎయిర్ టైట్ డబ్బాలో వేసుకొని 1-2 నెలలైనా డీప్ ఫ్రీజర్లో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రెష్గానే ఉంటాయి. మనం ఇక్కడ ఎలాంటి ఆర్టిఫిషియల్స్ కలర్స్ కానీ అలాగే ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ యూజ్ చేయకుండా న్యాచురల్గా ఇంట్లోనే హెల్దీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఎలాగూ డబ్బులు పెట్టి పాలు తీసుకుంటాం. పాలల్లో వచ్చే మీగడతో ఇలా బడ్జెట్ ఫ్రీగా సపరేట్గా మళ్ళీ బటర్ కొనాల్సిన అవసరం లేకుండా ఇలా ఇంట్లోనే చేసేసుకోవచ్చు. మనకు వచ్చే 100% మీగడలో ఒక 70% ఇలా మీగడగా తీసుకొని మిగతా మీగడని పాలల్లోనే ఉంచుకొని టీలో అయినా కాఫీలో అయినా తాగేయచ్చు. అంతే అండి. ఎంతో యమ్మీగా కలర్ఫుల్గా ఉంది కదా ఈ బటర్. ఇలా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో పిల్లలకి. మనం యూజ్ చేసే నెయ్యి అలాగే నూనె కంటే ఇది అసలు టెంపరేచర్ ఎక్కువగా హీట్ అవ్వదు. హీటింగ్ టెంపరేచర్ చాలా తక్కువ దీనికి. అలాగే మనకి ఎక్కువగా టెంపరేచర్ గురైన ఆయిల్, నెయ్యిలో మనకి ఎక్కువగా ఫ్రీ రాడికల్స్ ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా వీలైనంతగా ఈ బటర్ యూజ్ చేసుకుంటే చాలా మంచిది. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.